జగన్మోహన్ గారు నమస్కారం అండి. రైట్, యా ఏం చెప్తారు? చెప్పేది ఏముంది సార్, అంతా ఓపెన్ గా దబాయిస్తుంటే ఏం చెప్పాలి సార్? అది కలెక్టర్ గారికి మరి ఆడ స్కూల్ పిల్లలు కనిపిస్తున్నారు, వాళ్ళకి షూస్ లేవు, పక్కన కలెక్టర్ గారు ఉన్నారు, ఇతర అధికారులు ఉన్నారు. అది కొంచెము ఒకసారి చూసి మాట్లాడాలి. పర్సనల్ ఎట్లా అంటారండి? అది పబ్లిక్ ఫోరం లోకి వచ్చిన తర్వాత పర్సనల్ ఎట్లా అవుతుంది? ఇక్కడ కాదు. ఇప్పుడు కామారెడ్డిలో కలెక్టరేట్ లో రివ్యూ జరుగుతున్నప్పుడు కొండలరెడ్డి గారు అక్కడ కూర్చున్నారు పైన. ఇక్కడ ఒక్కటి డిస్టిక్ లో కాదు, ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు కలెక్టర్ రివ్యూలలో కూర్చుంటున్నారు. అదే పర్సనల్ గా వాళ్ళు వచ్చి ఏమన్నా ఫండింగ్ చేస్తున్నారా, దానం చేస్తున్నారా, డొనేట్ చేస్తున్నారా? ఎందుకు కూర్చుంటున్నారు? గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కింద కూర్చోబెట్టేస్తున్నారు, అసలు పిలవట్లేదు. అధికారిక కార్యక్రమాల్లో ఇన్విటేషన్ లేదు. ఇవన్నీ చెప్పే కథలండి ఇవన్నీ. ఈ కథలు ఏందని నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ రోజు కొత్త ప్రాసనానికి తెరలేపిండు ముఖ్యమంత్రి గారు. ఇది 26 నుంచి గ్రామ సభలు అది అని చెప్పి ఇప్పటిదాకా తీసుకున్న డేటా ఏమైంది? గతంలో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమైనాయి? ఆ తర్వాత మొన్న చేసినటువంటి సర్వేలో కూడా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఏంది? కులానికి సంబంధించిన సర్వేలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, ఏ బ్యాంకుల అకౌంట్ ఉంది, ఇవన్నీ కనుక్కున్నారు. ఇంత కనుక్కొని అంత ఆన్లైన్ చేసామన్న వాళ్ళు మళ్ళీ గ్రామ సభలు పెట్టి మళ్ళీ ఎవరు లబ్ధిదారులు అని అంటే, ఈ సంవత్సరము ఈ 14 నెలల కాలం పాటు వీళ్ళు ఏం చేసినట్టు అని అడుగుతున్నా నేను. ఎక్కడికి వెళ్ళి పాత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్ళకు చాతనైతే లేదు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చాతనైతే. నేను ఒకటి స్టేట్మెంట్ చదివినాను ముఖ్యమంత్రి గారిది. మీరు కలెక్టర్లు ప్రజల్లోకి వెళ్తలేరు కాబట్టే ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ప్రభుత్వం బద్నాం అవుతుంది అని అంటున్నారు. ఇది బ్యూరోక్రసీయా, డెమోక్రసీయా? మీరు మొదలు స్థానిక ఎన్నికలు నిర్వహించండి. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే జవాబుదారీతనం ఉంటది. జెడ్పీటీసీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇట్లా చేస్తే ఊర్లలో చెప్పులతో కొడతారు వీళ్ళను, నాయకులను. కాబట్టి ఇంకా మరింత బద్నామీ అవుతుందని ఈ ఎలక్షన్లను ఆపుకుంటూ వస్తున్నారు. ఏమనంటే డబ్బులు లేవంటారు. డబ్బులు లేని వ్యక్తులు ఈ లక్షల కోట్ల రూపాయలు ఈ మన ప్రాజెక్టుల మీద, మూసి సుందరీకరణ మీద, ఇంకా దేని మీదనో లక్షల కోట్ల రూపాయలు ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చుకుంటా మరి డబ్బులు లేవంటారు ఏందండి? ఒక ఎలక్షన్ నిర్వహించడానికి డబ్బులు లేదంటారు ఏంది? పేపర్లు ఉట్టి టీఎస్ నుంచి పీజీ కన్వర్ట్ చేయడానికి 1000 కోట్లు ఖర్చు చేసిరు వీళ్ళు. నేనేమంటున్నా సార్, కాంగ్రెస్ వాళ్ళు గాని ఎవరైనా గాని అది మీరు మాత్రం ప్రజాప్రభుత్వం అనే మాట బంద్ చేయండి. ప్రజాపాలన కాదు, అది కుటుంబ పాలననే. ఇందాక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఏందనంటే, ఆ ఎంపీలు ఇచ్చి ఎమ్మెల్యేలు ఇచ్చి అట్లా చేస్తే కుటుంబ పాలన కానీ ఇట్లా పోతే కాదని అంటున్నారు. ప్రజలు ఓట్లేయలేదా వాళ్ళకు? ప్రజలు ఓట్లేయకుండానే వాళ్ళకు నామినేటెడ్ గా నువ్వు ఎమ్మెల్యేగా, నువ్వు ఇదిగా, నువ్వు మంత్రిగా అని చెప్పి రాసిచ్చిర్రా అండి? వాళ్ళు ప్రజల ఓట్లతో గెలిచిండ్రు, ప్రజలకు సేవ చేసిండ్రు. ఈ రోజు ఆటగాని నాయకులు ఉన్నారు కాబట్టి, ఆటగాని నాయకులు ఉన్నారు కాబట్టి అడ్డమైన కేసుల్లో ఇప్పుడు ఒక్క నిమిషం సార్ రమేష్ గారు, నేనేమంటున్నా అంటే ఇట్లాంటి కేసులలో ఎదిగిస్తే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గొంతు నొక్కేయాలని, వాళ్ళకు వాయిస్ ఉండద్దని ఈ రకంగా మీరు బిహేవ్ చేస్తున్నారు తప్ప నిజంగా మీలో సత్తా లేదు. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి, మీ ముఖ్యమంత్రి రాజీనామా చేసేయాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. రామరెడ్డి గారు ఏమో చెప్పాలనుకుంటున్నారు? మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఓడగొడితే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. అది ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంట్లో కుటుంబం అలా పుట్టింది. లోకల్ బాడీస్ వినోద్ ఓడిపోతే ఆయనకు చైర్మన్. టిఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడలేదు అనేది అందరికి తెలుసు. తెలంగాణలో మీరు ఏ విధంగా పరిపాలన చేసిరంటే ఎప్పుడు కానీ సరే సార్ మొత్తం రాలేదు, ఇప్పుడు వాళ్ళని చేయమనండి కదా. సార్ ఇప్పుడు రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పింది. రామరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీరు అన్నిట్లో ఉన్నారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక 2 నిమిషాలు. పేద రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్తున్నారు. దానికి ఒక కండిషన్ పెట్టిండ్రు. ఉపాధి హామీలో
ఇది మంత్లీ ఒక నెలలో 20 రోజులు పని చేయాలా, ఏదో కండిషన్ పెట్టింది, నెలకి 20 రోజులు పని చేయాలా అని చెప్పి పెట్టిండ్రు. అంటే ఇక వాళ్ళు ఎక్కడన్నా బయటకు పోయి వ్యవసాయ కూలీలు ఇక్కడ కాకుండా ఇంకేదైనా ఊరి పోయి పని చేయడమో, లేకపోతే ఇంకా పక్క ఊర్లో ఏదైనా వ్యాపారం పెట్టుకున్న పేదలు ఉంటారు, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, లేదంటే పక్కనున్న టౌన్ లో పోయి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇంకా ఊరు వదిలిపెట్టి పోకుండా ఈ పని మానేసుకొని ఈ 12,000 కోసం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలో చెట్లకు పుట్టలకు ఇవ్వడం కరెక్ట్ అంటారా? లేదు సార్, ఇప్పుడు ఆ రోజు ఏమైంది సార్ అంటే పట్టా ఉన్నదా లేదా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ గుట్టలు ఉన్నాయి, గుట్టల్లో కూడా మా దగ్గర గిరిజనులు వ్యవసాయం చేసుకుంటారు. మొత్తం ఆడ మక్క గాని ఇంకేదన్నా గాని ఆరుతడి పంటలు వేసుకుంటారు. చాలా చోట్ల అట్లా ఉన్నది, పేరుంది. అయితే ఇప్పుడు ఎంత మందిని ఇచ్చేయాలి? ఇప్పుడు వీళ్ళ లెక్క సంవత్సరానికి 3 సార్లు సర్వేలు చేసుకుంటా కూర్చుంటే అధికారులకు వేరే పని ఉండదా అండి? కొన్ని మిస్టేక్స్ అయినాయచ్చు, ఆ మిస్టేక్స్ వల్ల మేము ఇక్కడ కూర్చున్నాం కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఒక అంటే మీరు సర్వే చేయకపోవడం వల్ల దాదాపు కొన్ని వేల కోట్లు ఉచితంగా వెళ్ళిపోయాయి అనేది ప్రశ్న ఇక్కడ. సర్వే సర్వజన సర్వే అని చేసిండు, అన్ని దగ్గర పెట్టుకుని ఈడికెళ్ళి ఈ కులాలకు ఆ కులాలకు చేపలు ఇస్తా, వీళ్ళకి అది ఇస్తా అని ఆ స్కామ్ చేసింది. సంపద సృష్టించొద్దా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తున్నారా? మీరు ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తున్నారా? కుల వృత్తులు ఎంకరేజ్ చేయడం తప్పైపోయింది. జగన్మోహన్ గారు అనుకోండి, ఇప్పుడు మీరు కావచ్చు, మీరు యాదవ్ కాదు కావచ్చు, యాదవ్లకు ఇష్టం లేదు అనుకోండి, వాళ్ళు అప్లై చేసుకోరు కదా. వాళ్ళు అప్లై చేసుకున్నారు, యూనిట్లు తీసుకున్నారు. ఈ రోజు గొర్రెల సంపద పెరిగింది. జగన్మోహన్ గారు మీరు లక్షాధికారులను కోటీశ్వరులు చేస్తామని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ గారు లక్షాధికారులను కోటీశ్వరులు చేస్తామని మీరు చెప్తున్నారు. కానీ దళిత బంధు ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు? కేవలం ఒకరిద్దరికి మాత్రమే ఇచ్చారు. ఒకటి సార్, మీరు మమ్మల్ని అసలు ఘోరంగా ఏంటంటే ఇన్కన్సిడరేట్, అంటే అసలు కన్సిడర్ చేయట్లేదు. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు బీజేపీ గాని బీఆర్ఎస్ అధికారంలో బీఆర్ఎస్ గాని ఎదుర్కొన్న పరిస్థితులు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 3 సంవత్సరాల పాటు 2.5-3 సంవత్సరాల పాటు కరోనా వచ్చిందా లేదా? కరోనా వల్ల మనం ఎంత నష్టపోయినామో మీకు తెలుసా? ఆ రోజు కూడా ఏ ఒక్క పేదవాడికి వెల్ఫేర్ స్కీమ్ ఆగకుండా, పెన్షన్స్ ఆగకుండా, కళ్యాణ లక్ష్మి ఆగకుండా, ఏది కూడా ఆగకుండా, ఒక బ్యాంక్ వాళ్ళు వచ్చి సతాయించకుండా మెయింటైన్ చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉందా లేదా? మీరు ఒకసారి చెప్పండి. కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి, మీ 1,000 లక్షల కోట్ల పెండింగ్లు ఉన్నాయి. మీ హయాంలో చేసిన మీరు ఇవ్వండి. ఇప్పుడు మీ చేసిన ఆ అప్పుల వల్లనే అవి గట్టలేక వస్తున్నాం. మీ ప్రభుత్వ హయాంలోనే కరోనా వచ్చింది. అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సామర్థ్యంగా ఎదుర్కొన్నది కదా సార్. ఎదుర్కొన్నది కాబట్టే కొంత ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందుల గురించి ఎవరైనా మాట్లాడిందా? మేము దాన్ని కూడా భరించినాం. ఎలక్షన్లలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అసలు ఆ 2-2.5 సంవత్సరాల చరిత్రలో లేనట్టే కంప్లీట్ 5 years మొత్తం అధికారం ఉండి ధనం ఉండి మేము దుర్వినియోగం చేసినామని చెప్తున్నారు కదా. మీరు అదే కొంచెం ఆలోచించాలి కదా సార్. మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడం కాదు. ఈ రోజు ఏం ప్రాబ్లం లేదు కదా, మేము తిందామంటున్నారు. మరి ఇప్పుడు ఇందాక బీజేపీ మన అనలిస్ట్ గారు అన్నారు ఏంది, సరే అది దోసుకున్నారు అని చెప్పారు కదా, మరి ఇన్ని స్కీమ్లు ఎట్లా డిక్లేర్ చేస్తున్నారు అంటే దానికి ఆన్సర్ చెప్పండి మీరు. ఈ 12,000 రైతు కూలీలకు ఇస్తా అంటున్నారు కదా, మరి ఇప్పుడు సిటీస్ లో గానీ టౌన్స్ లో గానీ అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. 18,000 20,000 సంపాదించుకుంటున్నారు, డ్రైవింగ్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు, ఆటో నడుపుకుంటూ సంపాదించుకుంటున్నారు. ఇటువంటి ఈ సంపాదనలన్నీ పక్కన పెట్టి గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఇచ్చే ఉపాధి హామీ పైసలో లేకపోతే 12,000కు ఆశపడి ఇంకెవరికి వాళ్ళకు ఉపాధి అనేది ఉండకుండా చేయాలని వీళ్ళ కుట్ర. అది అనాలోచితంగా చేస్తున్నారా లేకపోతే ఆలోచించి చేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు ఒకసారి సింగిల్ గా కూర్చొని ఆలోచించాలి.